హాయ్ హలో నమస్తే. గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ గొడవ మొత్తం కూడా ఒక పొలిటికల్ కాంట్రవర్సీ, పొలిటీషియన్స్ క్రియేట్ చేసినటువంటి ఒక పెద్ద గొడవ. ఇంటెన్షనల్గా రాజకీయ నాయకులు క్రియేట్ చేసినటువంటి గొడవే తప్ప అభ్యర్థుల అంటే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కానీ లేదంటే ఏపీపీఎస్సీ ఆర్గనైజేషన్లో కూడా ఎలాంటి పొరపాటు నాకైతే కనిపించట్లేదు. ఇది ప్యూర్లీ ఏ పొలిటీషియన్ మేడ్ కాంట్రవర్సీ. పొలిటీషియన్ మేడ్ ఏ గల్ఫ్ బిట్వీన్ ది క్యాండిడేట్స్ అండ్ ఏపీపీఎస్సీ. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఏపీపీఎస్సీ ప్రాబ్లం అనేది బ్రీఫ్గా నట్షెల్లో అసలు హిస్టరీ నుంచి మీకు ఎందుకు అసలు ఈ రోస్టర్ ప్రాబ్లం అనేది ఈ గొడవ ఎందుకు చేస్తున్నారు అనేది మీకు చెప్పబోతున్నాను. దిస్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ రిజర్వేషన్ సిస్టమ్ దగ్గర నుంచి జస్ట్ నట్షెల్లో మనకి 1996 రూల్స్ ప్రకారం ఏముంది అని చెప్తున్నా. 1996 ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాదు దేశం మొత్తం మీద కూడా ఒక 2 రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. వర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏం లేదు, ఉన్న రిజర్వేషన్స్ని 4 భాగాలకు విభజించారు. ఒకటి అదర్ కేటగిరీస్, ఓసీ అదర్ కేటగిరీ, బీసీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎస్టీ రిజర్వేషను, ఎస్సీ రిజర్వేషన్, ఈ 4 కేటగిరీస్ని వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు. ఈ యొక్క హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటే ఏమీ లేదు, కొన్ని సబదర్ కేటగిరీస్ అంటే ఆ రిజర్వేషన్స్లోనే మళ్ళీ స్పెసిఫిక్గా లోపల ఉన్నటువంటి మహిళలకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, స్పోర్ట్స్ పీపుల్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఇచ్చే వాటిని హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటారు. ఇప్పుడు ఈ రెండిట్లో వచ్చిన గొడవ ఏంటి అని అంటే వర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్స్ విదిన్ ద వర్టికల్ రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇస్తారు. అంటే ఎలాగో ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, షెడ్యూల్ క్యాస్ట్కి 15% రిజర్వేషన్ ఉంది. ఈ షెడ్యూల్ క్యాస్ట్కి 15% రిజర్వేషన్లో మళ్ళీ వాళ్ళల్లో 15%లో మహిళలకి కొంత ఎంత 33% మహిళలకు ఉంది, డిజేబుల్డ్ పర్సన్స్కి 2% ఉంది, ఈ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2%, స్పోర్ట్స్ పర్సన్కి 2%. మొత్తం కూడా ఇదేంటంటే ఆల్మోస్ట్ ఒక 43-44% మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ సబ్ కేటగిరీ ఉందన్నమాట. అలాగా ఎస్సీ 15%లో 40% హారిజాంటల్ రిజర్వేషన్స్కి పోతే, ఎస్టీల్లో మళ్ళీ 43-44% హారిజాంటల్ రిజర్వేషన్స్కి పోతే, ఓబీసీలో ఎలా వెళ్తే, ఓసీలో ఎలా వెళ్తే దాన్ని హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ సింపుల్ రిజర్వేషన్ కేటగిరీ విచ్ దే ఆర్ గివెన్ వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్స్. ఇది 1996 రూల్స్ ప్రకారం ఉంది. దానిలో ఇక్కడ ఒక మహిళలకి 33%, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3% ఉంది 96 రూల్స్ ప్రకారం. అయితే ఇది ఏమైందంటే ఇక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగింది. రిమెంబర్, దిస్ ఈజ్ ఎ స్కామ్. నేను దీన్ని స్కామ్ అని అంట. భయంకరమైనటువంటి స్కామ్ చేస్తారు. ఇది లోయర్ కమ్యూనిటీస్లో వచ్చినటువంటి క్యాండిడేట్స్ని తొక్కేయడానికి భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద రిక్రూట్మెంట్ స్కాముల్లో ఇది ఒక కనపడని స్కామ్, అర్థం కాని స్కామ్, ప్రజలకు అర్థం కాని స్కామ్. ఏంటంటే ఇది ఇక్కడ జరిగింది, దేశం మొత్తం మీద జరిగింది. కానీ ఉత్తరప్రదేశ్లో ఒక అతను తీసుకెళ్ళి కోర్టుకు వేశాడు. ఇతని ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్స్ని రిక్రూట్మెంట్ చేసేటప్పుడు మనం చెప్పాం కదా, ఇక్కడ 50% అయితే ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్ 50% క్యాప్ ఉంది కదా, ఈ 50% రిజర్వేషన్స్ మించకూడదని ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో దేన్ని ముందు రిక్రూట్మెంట్ చేయాలి అనే దాని దగ్గర స్కామ్ జరిగింది. దేన్ని రిక్రూట్ చేయాలి ఫస్ట్, ఈ ఓసీలని ఫస్ట్ రిక్రూట్ చేసి తర్వాత మిగతా వాటిలో మీరు రిజర్వేషన్స్ని కేటగిరీ చేయాలా, లేదా ముందు రిజర్వేషన్స్ని ఫిల్ చేసి తర్వాత ఓసీలని ఫిల్ చేయాలా అనేటువంటి కన్ఫ్లిక్ట్ వచ్చింది. కన్ఫ్లిక్ట్ కాదు, నేను అదే చెప్పింది, ఒక స్కామ్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు కానీ, అడ్మిషన్స్ని అలాట్ చేసేటప్పుడు కానీ, కాలేజీలు స్కూల్స్లో అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఒక స్కామ్ చేశారు దేశం మొత్తం మీద. ఫస్ట్ ఎస్సీలని ఫిల్ చేస్తున్నారు, తర్వాత ఎస్టీలని ఫిల్ చేస్తున్నారు, తర్వాత ఓబీసీలని ఫిల్ చేస్తున్నారు, మిగిలిన దాంట్లో 50% ఓసీలని ఫిల్ చేస్తున్నారు. ఓకే, ఇది ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్ ఎందుకు చేశారు అని అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ని రిజర్వేషన్స్లోకి నెట్టేయాలి. ఈ రిజర్వేషన్స్ నెట్టేయడానికి వీళ్ళు చేసినటువంటి అది పెద్ద కన్ఫ్లిక్ట్. ఇది కుట్ర అని నేను అంటాను, ఏదో కుట్ర చేశారు. వీళ్ళు ఏం చేశారంటే
ఫస్ట్ ఎస్సీలను ఫిల్ చేసి, ఎస్టీలను ఫిల్ చేసి, ఓబీసీలను ఫిల్ చేసి మిగతా 50% ఇచ్చేశారు. ఇది ప్రమోషన్స్లో కూడా జరిగింది. ప్రమోషన్స్లో కూడా ఏంటి అని అంటే, ఒక మెరిటోరియస్ క్యాండిడేట్ని ఓపెన్ కేటగిరీలో వెళ్ళాలి. ఒక బీసీ క్యాండిడేట్ కనుక 100 మార్క్స్ వస్తే తను ఈ ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోవాలి బీసీ క్యాండిడేట్. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ 100% వస్తే ఓపెన్ కేటగిరీలో, ఎస్సీలు ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళాలి. ఇది వెళ్ళకుండా తప్పించడానికి ఏం చేయాలి అని అంటే, వాళ్ళు ఎంచుకున్న మార్గం ఫస్ట్ ఎస్సీలని ఫిల్ చేయడం, తర్వాత ఎస్టీని ఫిల్ చేయడం, తర్వాత ఎస్టీని ఫిల్ చేస్తే ఆ ఓపెన్ కేటగిరీ వాడు ఎస్సీలో వెళ్ళిపోతాడు, ఆ ఓపెన్ కేటగిరీ వాడు బీసీలో వెళ్ళిపోతాడు, ఆ ఫస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్ ఎస్టీలో వెళ్ళిపోతాడు. ఈ మిగిలిన మొత్తం ఓసీలకి ఎలా చేయొచ్చు అనేటువంటి ఒక పెద్ద కుట్ర స్కామ్ జరిగింది దేశం మొత్తం మీద. దీన్ని ఒక అతను ఉత్తరప్రదేశ్లో తీసుకెళ్ళి కోర్టులో వేసాడు. 1995 సారీ సమ్వేర్ ఇన్ 2005లోను 2015లోను కరెక్ట్ గుర్తులేదు, బట్ ఒక అతను కోర్టులో కేసు వేసాడు. ఓకే, ఆ కోర్టులో కేసు వేస్తే ఇక్కడ ఏమైందంటే కోర్టు ఆర్డర్ ఒకటి వచ్చింది. ఇక్కడ ఇది కేసు ఏంటంటే అనిల్ కుమార్ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ యొక్క కోర్టు జడ్జిమెంట్ సమ్వేర్ ఇన్ 2002-2003లో జడ్జిమెంట్ వచ్చింది. కోర్టు చాలా రోజులు ఆర్గ్యుమెంట్లు జరిగి కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఈ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, ఇదిగోండి ఎస్సీ ఎస్టీ బీసీలని ఫిల్ చేసి మిగిలిన ఓసీలు ఫిల్ చేయటం అనేది ఇది తప్పు, మీరు అలా ఫిల్ చేయకూడదు. ఫస్ట్ ఓసీలని ఫిల్ చేసి మిగిలినవి రిజర్వేషన్స్కి డైవర్ట్ చేయాలి. 100 సీట్లు ఉంటే 100 పోస్టులు ఉంటే ఫస్ట్ 50% ఓసీలు ఫిల్ చేయాలి. మీరు మెరిటోరియస్ టాప్ 50ని ఓసీలకి, జనరల్ కేటగిరీకి, ఎస్సీ రిజర్వేషన్ వితౌట్ రిజర్వేషన్ ఫిల్ చేసి రిమైనింగ్ 50 ఏదైతే ఉన్నాయో వాటిని ఎస్సీ ఎస్టీ బీసీలకి మీరు సెకండ్ ఫిల్ చేయమండి అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని చేస్తే ఏమైంది, ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఎవరైనా సరే మెరిటోరియస్ ఉంటే వాళ్ళు జనరల్ కేటగిరీలో వచ్చేస్తారు, ఈ రిజర్వేషన్స్ కిందకి రావు. ఈ కోర్టు జడ్జిమెంట్ చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సరే జనరల్ కేటగిరీలో ఈ రిజర్వేషన్స్కి సంబంధించిన వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉంటే వాళ్ళని మేము ఈ రిజర్వేషన్ ఫిల్ చేసినట్టుగా మీరు భావించకూడదు, వాళ్ళని ఎస్సీ ఓసీలోనే భావించాలి. ఈ రిమైనింగ్ రిజర్వేషన్స్ అనేవి ఆ యొక్క రిమైనింగ్ వాటికి మీరు ఫిల్ చేయాలి అని చెప్పేసి, ఇది మీరు రాంగ్ ప్రాసెస్లో మీరు రిక్రూట్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద, నేను అందుకే పెద్ద స్కామ్ చేశారు అన్నాను. కోర్టు మర్యాదగా చెప్పింది, నాలంటూ నేను స్కామ్ అంటే కోర్టు మర్యాదగా చెప్పింది, మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పింది కోర్టు. మీరు మంచిగా చేయండి, ఇది ఫస్ట్ ఓసీలను ఫిల్ చేసి తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలను మీరు ఫిల్ చేయండి. ఆ తర్వాత హారిజెంటల్ విదిన్ ద వర్టికల్ రిజర్వేషన్స్లో హారిజెంటల్ రిజర్వేషన్స్ అనేవి విదిన్ ద కేటగిరీలోనే మీరు ఫిల్ చేయాలి తప్ప జనరల్గా ఫిల్ చేయకూడదని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ హారిజెంటల్ రిజర్వేషన్స్లో సాటిస్ఫై కాకపోతే, ఇప్పుడు ఎస్సీలు ఎవరన్నా క్యాండిడేట్లు లేకపోతే మీరు దాన్ని ఓసీలతో మీరు ఫిల్ చేయడానికి లేదు. కానీ ఒకవేళ ఎస్సీల్లో విదిన్ ద వర్టికల్ గ్రూప్ హారిజెంటల్ రిజర్వేషన్లో ఎవరన్నా క్యాండిడేట్ లేకపోతే, ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ లేకపోతే మీరు దాన్ని అడ్జస్ట్ చేయవచ్చు ఎస్సీలకి. నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్కి అతను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోయినా అతనికి ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఆర్డర్ ఇచ్చిందనమాట. సో ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని 2003 జివో నెంబర్ 77 ఇచ్చారు. ఈ జివో నెంబర్ 77 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక జివో నెంబర్ 77 వచ్చింది. ఈ జివో నెంబర్ 77 ఏం చేశారు, ఇది ఇక్కడ 3% రిజర్వేషన్స్ ఇచ్చారు కదా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి. జగన్ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే 4% రిజర్వేషన్స్ టు డిజేబుల్డ్ ఇచ్చారు. 4% రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళ డెఫ్ అండ్ ఈ 4% మళ్ళీ డివైడ్ చేశారు. వాళ్ళు ఈ డెఫ్ అండ్ బ్లైండ్ అండ్ డెఫ్ ఏమంటారు మోగోళ్ళు గుడ్డోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మహిళలకు ఒకటి ఇచ్చారు. అంటే మోగవాళ్ళు గుడ్డి వాళ్ళు మహిళలకు 1%, డెఫ్ బ్లైండ్ మళ్ళీ మోగోళ్ళు గుడ్డి వాళ్ళకి ఓపెన్ కేటగిరీ 1%, అంటే 2 ఇచ్చారనమాట. ఈ ఓపెన్ కేటగిరీలో మళ్ళీ మహిళలు రావచ్చు. ఒకవేళ ఈ గుడ్డోళ్ళు మోగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఇద్దరు మహిళలు టాప్లో ఉంటే ఆ 2 పోస్టులు మహిళలకు వెళ్తాయి అన్నమాట. అట్లాంటి నోటిఫికేషన్ అలాంటి జివో 77 ఇచ్చారు.
ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోకోమోటర్స్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు, ఆటిజం, మెంటల్, ఇది యాడ్ చేశారు. ఇది 1996 రూల్స్కి ఇక్కడ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్స్కి ఆ 1% ఎక్స్ట్రా ఎవరికి ఇచ్చారంటే ఇది మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి 1% ఇచ్చారనమాట. ఆటిజము, మెంటల్ డిజార్డర్ లాంటి ఉన్న వాళ్ళకి 1% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఓకే, సో ఇది ఈ GO77లో ఉంది. మోరోవర్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్కి ఇవ్వాలి అని రిజర్వేషన్స్ అని GO నెంబర్ 77లో ఉంది. 2% స్పోర్ట్స్ కోటాకి ఇవ్వాలి. 10% EBS కొత్తగా యాడ్ చేసినటువంటి ఓసీల్లో ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్స్ ఇస్తూ రీసెంట్గా నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ 10% EBS రిజర్వేషన్ని ఈ GO77లో ఇంప్లిమెంట్ చేస్తూ పెట్టారు. అండ్ ఈ యొక్క GO77 గురించి మాట్లాడుతూ ఇదంతా మెన్షన్ చేశారు. ఏమని, ఈ కోర్టు ఆర్డర్లో ఏదైతే ఉందో ఈ యొక్క అనిల్ కుమార్ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ముందు ఓసీలను ఫిల్ చేసి తర్వాత మీరు ఎస్సీలను ఫిల్ చేయాలి. విదిన్ ద వర్టికల్లో హారిజంటల్ రిజర్వేషన్స్ ఆ స్పెసిఫిక్ కమ్యూనిటీకే మీరు ఫిల్ చేయాలి. అంటే ఉమెన్, ఎస్సీల్లో ఉన్న ఉమెన్ 33%, ఉమెన్ 50%లో 15%లో తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ మెన్షన్ చేస్తూ ఒక ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చింది GO నెంబర్ 77. ఈ ఆర్డర్లో ఎలాంటి పొరపాటు లేదు. GO నెంబర్ 77 పర్ఫెక్ట్గా ఉంది. GO నెంబర్ 77 అనేది నెంబర్ 1 GO నెంబర్ 77 ఇచ్చారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. దీంతో ప్రాబ్లమే లేదు. ఇక్కడే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయితే ఉన్నదాన్ని గబుగబు చేస్తారు కదా, ఈ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తాన్ని గబుగబు చేశారు మొత్తానికి. దీని ప్రకారం GO నెంబర్ 77 ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు. 2023 డిసెంబర్ 7వ తారీఖున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 899 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ 899 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే వాటిలో చాలా లక్షల మంది ఎగ్జామ్ రాశారు. దాంట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి క్వాలిఫై అయింది. మొత్తం ఎంత, ఒక 92,250 మందిని మెయిన్స్కి క్వాలిఫై చేశారు. మిగతా వాళ్ళు మొత్తం అంటే ప్రిలిమ్స్లోనే ఫెయిల్ అయ్యారని అర్థం. అంటే మనం వాళ్ళు ఫెయిల్ అయ్యారని అనకూడదు. వాళ్ళు ఒక కట్ ఆఫ్ మార్క్ పెడతారు. ఏదో 1:2, 2:3 నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి కట్ ఆఫ్ తీసుకుంటారు కాబట్టి. సో మెయిన్స్కి క్వాలిఫై చేసింది 92,250 మందిని వీళ్ళు క్వాలిఫై చేశారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టబోయేటప్పుడు నోటిఫికేషన్లో ఎర్రర్స్ వచ్చాయి అనేటువంటి ఒక అనుమానం APPSC క్యాండిడేట్స్కి వచ్చింది. ఈ ఎర్రర్స్ ఏందంటే వాళ్ళకి వచ్చిన అనుమానం క్యాండిడేట్స్ ఏంటంటే, ఒకటి, ఈ కోర్టు ఏం చెప్పింది, ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి ఒకటి ఉంటాయి. ఈ రోస్టర్ పాయింట్స్ అనే వాటిని మహిళలకు ఇవ్వకూడదని GO నెంబర్ 77లో ఉంది. ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఈ రోస్టర్ పాయింట్ ఏంటి, మళ్ళీ రిజర్వేషన్ ఏంటి, రెండు వేరు అంటే రిజర్వేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ రోస్టర్ పాయింట్స్ ఆర్ డిఫరెంట్. రోస్టర్ పాయింట్స్ అనేది సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 పోస్టులు ఉన్నాయనుకోండి. ఈ 200 పోస్టుల్లో 100 పోస్టులు డైరెక్ట్గా రిక్రూట్ చేసి ఒక 100 పోస్టులు ప్రమోషన్ ద్వారా ఇద్దామని గవర్నమెంట్ అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తాను, అనుకుందాం. ఈ 200 పోస్టులు ఒక 100 డైరెక్ట్గా రిక్రూట్ చేసి ఒక 100ని కిందన్న వాళ్ళని ప్రమోషన్ ఇద్దాము, ఫిల్ అయిపోతాయి కదా అనుకున్నారు. అంటే ఇప్పుడు వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, 100 ఉంటాయి. ఒక 100 విదిన్ ద డిపార్ట్మెంట్లో అయిపోతాయి కాబట్టి ప్రమోషన్స్ ద్వారా ఒక 100 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. ఈ 100 పోస్టుల్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ ఈ 100 మంది ఇప్పుడు అక్కడ వేకెన్సీ ఉంది, మొత్తం కూడా బీసీలే అనుకుందాం. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ క్యాండిడేట్సే వేకెన్సీ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రిటైర్ అయిన వాళ్ళు మొత్తం బీసీలు రిటైర్ అయ్యారు అనుకుందాం. అక్కడ ఖాళీలు మొత్తం బీసీలే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ 100 సీట్లకి ఎవరికి ఇవ్వాలి, 100 సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ బీసీలకే ఇవ్వాలి కదా. లాజికల్లీ అక్కడ మీకు ఒక ఆఫీసులో 100 మంది రిటైర్డ్ అయ్యారు, 100 మంది కూడా బీసీ కేటగిరీ వాళ్ళు రిటైర్ అయ్యారు. ఇప్పుడు మీరు దానికి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మొత్తం బీసీలనే కదా రిక్రూట్ చేయాలి. కోర్టు ఏం చెప్పిందంటే అలా రిక్రూట్ చేయొద్దు అంది. ఎప్పుడైనా ఇది ఒక పెద్ద స్కామ్ అని నేను కూడా అనుకుంటాను. స్కామ్ అంటే ఇంక మరి తప్పని పరిస్థితుల్లో ఇక్కడ స్కామ్ కాదు కానీ నష్టం జరుగుతుంది ఇక్కడ అంటున్నా. ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయకుండా SC ST BCలకి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయకుండా ఖాళీలుగా పెట్టి మొత్తం ఒకేసారి నోటిఫికేషన్స్ ఇచ్చి మొత్తం ఒకేసారి ఫిల్ చేయటంలో జరిగే ఇది ఇంకొక స్కామ్. ఇదేంటి, కోర్టు ఏం చెప్పిందంటే ఒక 100 కనుక సీట్లు ఖాళీ మీరు నోటిఫికేషన్ ఇస్తుంటే దాంట్లో 100 రిజర్వేషన్ ఉండకూడదు, 50% క్యాప్ పెట్టింది.
అంటే ఇప్పుడు ఒక ఆఫీస్లో 100 మంది ఖాళీలు ఉన్నారు, 100 మంది బీసీ క్యాండిడేట్లు రిటైర్ అయ్యారు. 100 మంది బీసీలని మీరు రిక్రూట్ చేసుకోవద్దు, 50%నే మీ రిజర్వేషన్ అనే క్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే 50%కి మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చి మిగతా 50% జనరల్కి డైవర్ట్ చేస్తున్నారేమో అనే అనుమానం దేశం మొత్తం మీద ఉంది. 100 బీసీ క్యాండిడేట్ని మీరు ఫిల్ చేయాల్సిన చోట బికాజ్ ఆఫ్ 50% రిజర్వేషన్కి మరిచి రిమైనింగ్ 50%ని మీరు జనరల్ కేటగిరీకి వేస్తే ఇదే సంగతి ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించినటువంటి చాలా పోస్టులు డైవర్ట్ అవుతున్నాయి ఓసీలకి ఉన్న ఖాళీల్లో. జనరల్గా ఎవడైనా నోటిఫికేషన్ రాగానే చూస్తాడంతా 1000 పోస్టులు ఖాళీ ఉంది అని చెప్పి నోటిఫికేషన్ రాగానే దీంట్లో నా 15% ఎక్కడ ఉంది అంటే నాకు 15% సీట్లు వస్తాయని ఎస్సీ ఎస్టీ అనుకుంటాడు. ఈ 100 పోస్టుల్లో అమ్మాయి నాకు 7% రిజర్వేషన్ ఉంది కాబట్టి 7 పోస్టులు నాకు వస్తాయని చెప్పి ఎస్టీఓడు అనుకుంటాడు. బీసీలు నాకు 27 రిజర్వేషన్ ఉంది కాబట్టి 27 పోస్టులు నాకు వస్తాయని అనుకుంటాడు. ఒకవేళ ఇన్ కేస్ ఈ 100 పోస్టులు కూడా ఎస్సీలే రిటైర్డ్ అయ్యి ఉంటే మొత్తాన్ని ఎస్సీలతోనే కదా ఫిల్ చేయాలి, అలా చేయరు. 50% ఆ క్యాస్ట్ ప్రకారం చెప్పింది. ఇది రోస్టర్ పాయింట్లో జరుగుతున్నటువంటి ఒక విషయం. ఇప్పుడు ఈ రోస్టర్ పాయింట్ని వీళ్ళు ఎలా వేస్తారంటే సింపుల్. రోస్టర్ పాయింట్ అంటే ఏం లేదు, ఎస్సీలకి ఒక 15% రిజర్వేషన్ ఉందండి, బై 100 వేస్తారు, బై 100 వేసి 15% బై 100 వేస్తారు. మీకు ఏ నెంబర్ వేస్తే మీకు ఒక కంప్లీట్ నెంబర్ అవుతుంది, ఒకటి కంప్లీట్ నెంబరు. ఈ కంప్లీట్ నెంబర్ అవ్వాలంటే మనం ఇక్కడ ఏం వేయాలి, ఇక్కడ 7 వేయాలి. 7 వేస్తే కదా 7% ఆఫ్ 100 ఇప్పుడు ఏమంటారు 0.15% బై 100 ఇంటూ 7 వేస్తే మీకు 1 వచ్చేది. అంటే ఒక సీట్ ఇవ్వచ్చు, అంటే 7th పొజిషన్ ఎస్సీలకి ఇస్తారు, దాన్ని రోస్టర్ పాయింట్ అంటారు. ఓకే, ఇప్పుడు అలాగే బీసీలకి 27, ఇప్పుడు ఎస్టీలకి 7.5% ఉంది. 7.5 బై 100 ఇంటూ వాట్ నెంబర్ ఈస్ 1 అంటే 13వ ప్లేసో ఏదో ఎస్టీలకి ఇస్తారు. ఆ ఉన్న 21 సీట్లు ఖాళీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 సీట్లు ఖాళీ 21 సీట్లు ఖాళీ ఉంటే ఈ 7వ సీటు ఎస్సీలకు వచ్చింది, 13వ సీటు ఎస్టీలకు వెళ్ళిద్ది. అలాగే ఒక రోస్టర్ పాయింట్స్ వేస్తారు. ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి ఎస్సీ ఎస్టీ బీసీలకి మాత్రమే వేయాలి తప్ప మహిళలకి హారిజంటల్ రిజర్వేషన్స్లో రోస్టర్ పాయింట్లు వేయకూడదు. అంటే ఏంటి, మహిళలకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, స్పోర్ట్స్కి, ఈ డిజేబుల్డ్ పీపుల్కి రోస్టర్ పాయింట్లు వేయకూడదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి ఎస్సీ ఏ పొజిషన్ ఎస్సీలకి ఏ పొజిషన్ ఎస్టీ రోస్టర్ పాయింట్స్ వేయాలి. ఇక్కడ నోటిఫికేషన్లో ఈ ఏపీపీఎస్కి సంబంధించి మహిళలకు రోస్టర్ పాయింట్ వేస్తామని నోటిఫికేషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఇది జీవో నెంబర్ 77 ప్రకారం తప్పు. మహిళలకు రోస్టర్ పాయింట్స్ పెట్టేది ఓన్లీ వర్టికల్ రిజర్వేషనే కదా మీరు రోస్టర్ పాయింట్స్ వేయాలి, హారిజంటల్గా రోస్టర్ పాయింట్స్ ఇచ్చారని చెప్పేది ఇది వీళ్ళ గొడవ కరెక్టే. ఏపీపీఎస్ వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్స్ అబ్జెక్ట్ చేసినటువంటి వ్యాలిడ్ పాయింట్ అది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు మనం అయినా సరే రెక్టిఫై చేసుకో, దేర్ ఆర్ ఎర్రర్స్, బట్ యూ కెన్ రెక్టిఫై దట్ డ్యూరింగ్ రిక్రూట్మెంట్. ఎగ్జామ్ రాయడానికి ప్రాబ్లం ఏంటి, ఎగ్జామ్ రాయడానికి ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని క్యాండిడేట్స్ అడుగుతున్నారు. ఈ క్యాండిడేట్స్ అడుగుతున్నారు 90,000 మంది అన్యాయం అయిపోతారు, 90,000 మంది గొడవ చేస్తున్నారంటే యాక్చువల్గా 90,000 మంది గొడవ చేయరు. ఎందుకంటే 90,000 మందిలో ఇది మహిళలు ఉంటారు చాలామంది, మహిళలు ఏం గొడవ చేయరు. ఇప్పుడు రోస్టర్ పాయింట్ మహిళలకు పెట్టమన్నారు, వాళ్ళు ఎందుకు గొడవ చేస్తారు? ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఏం గొడవ చేయరు. ఓన్లీ అబ్బాయిలు మాత్రం గొడవ చేస్తున్నారు. అంటే ఈ 92,000 మందిలో సగం మంది అనుకోండి, ఒక 40,000 మంది గొడవ చేస్తున్నారు. ఈ 40,000 మందిలో ఇది అర్థం కాని వాళ్ళకి 20,000 మంది అంటే మొత్తానికి రాష్ట్రం మొత్తం మీద గొడవ చేస్తున్న ఒక 20,000 మంది అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఈ 20,000 మంది గొడవ చేస్తుంటే దీంట్లో ఒక రాజకీయాలు ఎంటర్ అయినాయి. ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకవేళ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఏదో పొరపాటు వచ్చిందనుకోండి, మహిళలకు కూడా రోస్టర్ పాయింట్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏదో నోటిఫికేషన్ బై మిస్టేక్ ఎర్రర్ వచ్చిన మాట వాస్తవం. ఎర్రర్ వచ్చిందనుకోండి, అది రిక్రూట్మెంట్ టైంలో వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. మీరెందుకు? రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారు, తెలుగుదేశం వాళ్ళు ఎంటర్ అయ్యారు 2023లో జగన్ గవర్నమెంట్ మీద. వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే వెనక చిరంజీవి అనేటువంటి ఒక తెలుగుదేశం ఎమ్మెల్సీ కూడా నేను మద్దతు ఇస్తానని చెప్పి గొడవ చేశాడు వాళ్ళతో పాటు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. సరే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇదిగోండి వి ఐడెంటిఫైడ్ ఎర్రర్స్ ఐడెంటిఫై చేసాము, అదంతా రిక్రూట్మెంట్ అప్పుడు జరిగిద్ది, అప్పటికి మేము రెక్టిఫై చేసుకుంటాము, ముందు మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి వీళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు అన్నారు. బట్ వాళ్ళు ఎగ్జామ్ పెట్టలేకపోయారు బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్. వాళ్ళ గవర్నమెంట్ పడిపోయింది.
ఈ టైంలో తెలుగుదేశం వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో మేము చూస్తాము, మీకు మా ఏపీపీఎస్సీ వాళ్ళు మీరు అన్యాయం చేస్తారా, ఒక ఎగ్జామ్ కూడా పెట్టలేరా, మేము ఉన్నాము, మేము వస్తే మేము మొత్తం రెక్టిఫై. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఎర్రర్. దిస్ కెన్ బి రెక్టిఫైడ్ విదిన్ ద డిపార్ట్మెంట్ డ్యూరింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఏపీపీఎస్సీ వాళ్ళు రెక్టిఫై చేస్తారు, దానికి ఎగ్జామ్కి సంబంధం లేదు. ఎగ్జామ్ రాయడానికి గొడవ చేశారు వీళ్ళు. ఈ పేరు పెట్టి ఇప్పటికి చాలాసార్లు ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలాసార్లు పోస్ట్ చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెచ్చగొట్టి క్యాండిడేట్లని ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో దీన్ని రెక్టిఫై చేయకుండా వీళ్ళు ఎగ్జామ్కి వెళ్తున్నారు. వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళటంలో తప్పులేదు, నేను అదే చెప్తున్నా, ఎగ్జామ్కి వెళ్ళటంలో తప్పులేదు. ఎందుకంటే వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళినంత మాత్రాన ఇది డిస్టర్బ్ కాదు. దిస్ క్యాన్ బి రెక్టిఫైడ్ అట్ ఎనీ స్టేజ్. రిక్రూట్మెంట్ స్టేజ్లో ఎక్కడైనా మీరు రెక్టిఫై చేయొచ్చు. బట్ వీళ్ళేంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వీళ్ళని రెచ్చగొట్టారు కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రోజు మేము ఎలక్షన్ ప్రామిస్ ఇచ్చిన ప్రకారం ఈ రోజు మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఒక పెద్ద డ్రామాకి తెరలేపి వీళ్ళూరికే ఏపీపీఎస్సీలు మా మాట వింటలేదు, వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు, మేము చెప్పినా కూడా వింటలేదు. ఏపీపీఎస్సీలు నీ మాట ఎందుకు వినరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సీ అనేది ఇండిపెండెంట్ బాడీ అయినప్పుడు ఫస్ట్ నువ్వెందుకు చెప్తున్నావు? వాళ్ళు చూసుకుంటారు కదా. సరే, మోరోవర్ ఒక రాజకీయ నాయకుడు ఏం చేయాలి? మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి మీరు మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి మీరు మాట్లాడుకొని వాళ్ళు ఒప్పుకుంటున్నారా, మీ మాట వింటున్నారా లేదా టెస్ట్ చేసుకొని ఇద్దరు ఒక కోఆర్డినేషన్కి వచ్చి ఒక అగ్రిమెంట్కి వచ్చి కాదు నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాలి. నారా లోకేష్ గారు విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని ఒక ట్వీట్ కొట్టాడు. అంటే ఈ ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు ఆబ్వియస్లీ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఏమనుకుంటారు, అమ్మ ఇది నారా లోకేష్ లాంటి వ్యక్తే దీన్ని క్యాన్సిల్ చేస్తా అన్నాడు, ఇంకెంతకంటే అయిపోయింది, మన ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది అని చదవడం పక్కన పడేశారు అనుకోండి నిన్న ఈరోజు. ఇప్పుడు వాడికి ఎంత నష్టం? వాడు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. ఒకసారి ఏపీపీఎస్సీ వాళ్ళు మేము లేదు ఎగ్జామ్ పెడుతున్నాం బై, ఇది ఓన్లీ నోటిఫికేషన్ ఎర్రర్, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇన్ ది రిక్రూట్మెంట్. ఎనీవే దాన్ని కోర్టులో వేశారు, కోర్టు జడ్జిమెంట్ ప్రకారం మేము చూస్తాము. దెన్ వై టు పోస్ట్ పోన్ ద క్యాన్సిల్ అని ఏపీపీఎస్సీ అనుకున్నప్పుడు దెన్ వై డు ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ పొలిటీషియన్స్. దిస్ పొలిటీషియన్స్ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ కొట్టారు, నీకు కెపాసిటీ లేనప్పుడు ఏపీపీఎస్సీని మీరు కంట్రోల్ చేయలేనప్పుడు, వాళ్ళు మీ మాట అన్నప్పుడు మీరు పబ్లిక్గా ప్రజలకి మీరు అలా ట్వీట్లు చేస్తే ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు? క్యాండిడేట్స్ ఏం డిస్టర్బ్ అయిపోయి ఉంటారు కదా. చదువుకునేవాడు పక్కన పడేసి ఉంటాడు, సడన్గా ఏపీపీఎస్ ఒకటనేది, సడన్గా పొలిటీషియన్ ఒకటంటాడు. ఇప్పుడు ఆడ చదవాలా చదవకూడదా, అది పోస్ట్ పోన్ అయితే పోస్ట్ పోన్ కాదా, ఎంత కన్ఫ్యూజ్ చేసి పడేశారు మొత్తం రాజకీయ నాయకులు. నాకు తెలిసిన వరకు ఏపీపీఎస్సీ చాలా క్లియర్గా ఉంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే చాలా క్లియర్గా ఉంది. ఏపీపీఎస్సీ వాళ్ళకి చాలా క్లియర్గా ఎగ్జామ్స్ పెడదామని ముందుకెళ్ళిపోయారు. ఈ జివో నెంబర్ 77 క్లియర్గా ఉంది, జగన్ ఇచ్చింది. ఈ యొక్క 2003 నోటిఫికేషన్ ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ రెక్టిఫై చేస్తామని జగన్ గవర్నమెంటే చెప్పింది. ఇప్పుడు కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తామని అన్నారు. దే ఆర్ గోయింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇన్ బిట్వీన్ పొలిటీషియన్స్ క్రియేటెడ్ కన్ఫ్యూజన్. రాజకీయ నాయకులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసారు. అది కావాలని చేశారా లేదా మనకైతే తెలీదు. అంటే ఎందుకంటే ఇక్కడ గొడవ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ మీరు ఎగ్జామ్ పెడుతున్నారు అంటే అదే చెప్తే వాళ్ళు చేయకుండా మేము చేసామని క్లియరెన్స్ ఇవ్వడానికి ఇదంతా జరుగుతుందని నా అనుమానం. ఓకే, ఇప్పుడు ఈ జివో నెంబర్ 77 ప్రకారం ఉమెన్కి రోస్టర్ పాయింట్స్ ఉండకూడదు అని చెప్పేసి, రిజర్వేషన్స్ ఉండకూడదు, రోస్టర్ పాయింట్స్ పే చేయకూడదు ఉమెన్కి అని చెప్పేసి ఉందని వీళ్ళు పెట్టారని గొడవ. వీళ్ళు ఈ నోటిఫికేషన్లో ఇంప్లిమెంట్ జివో నెంబర్ 77 ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నది తప్పు లేదు. సరే, ఇదేంటి మొత్తం గొడవ జరిగింది ఇది. దీంట్లో నాకు ఐ డోంట్ థింక్ సో. దీంట్లో ఈ యొక్క అభ్యర్థులది కానీ ఏపీపీఎస్ది కానీ పెద్దగా తప్పు అనిపించట్లేదు. రాజకీయ నాయకుడు క్రియేట్ చేసినటువంటి ఒక కన్ఫ్యూజన్ లాగానే కనిపిస్తుంది. మొత్తం అనవసరంగా డిస్టర్బ్ చేశారు వాళ్ళని ప్రిపేర్ అయ్యేటప్పుడు. బహుశా నా వీడియో చూసేలోపు పిల్లలు ఎగ్జామ్ కూడా రాసి బయటకు వచ్చి ఉండొచ్చామా మరి. ఏదైనా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీపీఎస్సీ. దిస్ ఈజ్ ప్యూర్లీ ఏ పొలిటీషియన్స్ ప్రాబ్లమ్, పొలిటీషియన్స్ మిస్టేక్. థ్యాంక్ యూ.